హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము తిరుమలలో శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్ విజిట్ చేసామండి. జపాలి ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల. డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలండి. ఎంత బాగుంటుందో. ఇక్కడ మేము జపాలి స్టెప్స్ వే ఉంటుందండి. స్టెప్స్ వే కాకుండా మేము ఇలా పక్కన ఒక రోడ్డు కొత్తగా వేస్తున్నట్టున్నారు. అది రోడ్డు అని చెప్పలేము, మరి ఏంటో తెలియదు. దాని పక్కన వే ఉంటే దాని నుంచి మేము వెళ్ళాము. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా ఫాదర్కి కొంచెం మోకాల నొప్పి ఉంది. సో ఆయన నడవలేని స్టెప్స్ అనండి ఇలా పక్కన రోడ్ నడుచుకుంటూ ఉంటే ఆ వే ద్వారా వెళ్ళాము. జనరల్గా లాస్ట్ టైం తిరుమలలో ఆ పాప ఇన్సిడెంటు తర్వాత ఇలా వెళ్ళడం ఒక ధైర్య సాహసం అనే చెప్పాలి. కానీ అండి చాలా చాలా బాగుంది. ఆ కొండల మధ్య, ఆ చెట్ల మధ్యలో కొంచెం యానిమల్స్ అంటే ఇది యానిమల్ కాదులేండి, ఇది అడవి కోడి, మంకీ ఇవన్నీ ఉన్నాయి. అట్లా మేము నడుచుకుంటూ వెళ్ళి జపాలిలో టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. అసలు చాలా బ్యూటిఫుల్ అండి. అసలు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు దీని అందం అంత బాగుంటుంది. ఇక్కడున్న పెద్ద పెద్ద చెట్లు, కొండలు, ఆ కొండ మధ్యలో టెంపుల్, ఆ టెంపుల్లో నుంచి వచ్చే గంటల సవ్వడి, శ్రీరామ అనే నామము, దాని ఎదురుగా కోనేరు చెప్పలేమండి. అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయము. ఈ కోనేరులు 2 ఉన్నాయంటండి. ఒకటేమో స్వామివారి టెంపుల్కి ముందు సైడ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. దీన్నేమో రామగుండం అంటారంట. బ్యాక్ సైడ్ ఉండేదాన్ని సీతగుండం అని అంటారంటండి. త్రేతాయుగంలో శ్రీరాములు వారు సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చి స్నానం చేశారంటండి. సో ఇక్కడికి వచ్చి నిష్టగా కోనేరులో దిగి స్నానం చేసి ఆ తడి బట్టలతో స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఏదన్నా కోరిక కోరుకుంటే డెఫినెట్గా ఆ కోరిక నెరవేరుతుందంటండి. ఇది భక్తుల విశ్వాసం. ఇది కొనకపిల్లి అంటారు కదండి, అది అసలు అక్కడ చాలా బాగుంది, దాన్ని చెప్పలేము. ఇక్కడ ఉన్నారు వినాయక స్వామి అండి. ఆయన స్వయంభూగా ఆ చెట్టుకు వెలిసారంట. సో అక్కడ కాయిన్స్ అనేవి స్టిక్ చేస్తున్నారు. కాయిన్స్ స్టిక్ చేసి మనసులో ఏదన్నా కోరిక కోరుకొని ఆ కాయిన్ స్టిక్ అయితే వాళ్ళ కోరిక నెరవేరుతుందంట. ఇది కూడా ఒక విశ్వాసం. సో తప్పకుండా తిరుమల వెళ్ళేవా డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి.